కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి విస్తరణలో యాదవులకు అన్యాయం, అలాగే నామినేటెడ్ పోస్టులో కూడా మమ్మల్ని పట్టించుకోవడం పట్ల ఈ కాజును తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారు, అలాగే ముఖ్య అతిథి పెద్దలు మేకల రాము యాదవ్ గారు, యాదవ్ల పోరాట సమితి గోవర్ధన్ యాదవ్ గారు, సింహ యాదవ్ గారు, బేరి రామచందర్ యాదవ్, పేరు పేరున వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ పత్రికా ముఖంగా మీ ముందరికి రావడం కూడా కారణం అదే. ఏదైనా ఎగ్జిక్యూటివ్ కానీ లేదా లెజిస్లేటివ్ కానీ మేము అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్తాం. రాజకీయ పరంగా ఈరోజు మాకు అన్యాయం జరిగిందే కాబట్టి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి పత్రికా ముఖానికి మీ ముందరికి వచ్చాం. మాకు జరిగిన అన్యాయంలో విశదీకరించడంలో కానీ దానికి సరి అయిన ఆదరణ ఇవ్వడంలో కానీ మీ మద్దతును కోరుతూ ఈ విషయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. యాదవులు ఈరోజు చాలా ఒక రకంగా చెప్పాలంటేనంటే పదాలు వాడినా కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చులకనగా చూస్తూ ఉంది. అసలు పరిగణనలకు కూడా తీసుకోవడం లేదు. ఈ యాదవులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే రీసెంట్గా మరీ పాత చరిత్రలకు పోను కానీ గతంలో ఎన్డీఏ ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు యూపీఏ 1 యూపీఏ 2 అంటేనే 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మద్దతు లేని సందర్భంలో యాదవుల మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది యాదవులను గుర్తు చేస్తూ ఉన్నాను. తెలుసుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు అధికారం చేదపుచ్చుకున్నటువంటి నాయకులకు కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. మా దురదృష్టం, తెలంగాణలో ఇప్పుడిప్పుడే మేము చైతన్యం చేసుకుంటూ ఉన్నాం, ఇప్పుడిప్పుడే ఒక ఐక్యమత్యం మీద వస్తూ ఉన్నాం మేము. కానీ మాకు జరిగిన అన్యాయం కూడా గుర్తుపెట్టుకుంటాం మేము, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం మేము. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అవకాశాన్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం మేము. గతంలో చూసాం చరిత్రలో తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉంటే పొన్నాల లక్ష్మయ్య గారు, వారిని కాదంటన్నట్టని ఒక వ్యక్తికి అగ్నవలన వారికి ఇచ్చారు. పేర్లు కాదు, నేను మేము అనాలిసిస్ యాదవ్ మహాసభ ఏదైతే ఉందో యాదవులు మేము అనాలిసిస్ మేము ముందర పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో వీరి నేతృత్వంలో మాకు న్యాయం జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంలో అందరూ కూడా బీఆర్ఎస్ వెంట నడచడం జరిగింది. 2 సార్లు వాళ్ళకి అధికారంలో ఇవ్వడం జరిగింది. మాకు కొన్ని కారణాల రీత్యా మాకు కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కొంత బీఆర్ఎస్ ఒక అడుగు వెనకేసినందుకు ఈసారి కాంగ్రెస్కి ఇచ్చి చూద్దామనే క్రమంలో కాంగ్రెస్ వైపు మళ్ళింది. చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, కొంతమంది 50% మంది యాదవులు, ఖచ్చితంగా చెప్తున్నా అంతకంటే ఎక్కువ శాతమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు యాదవులు. కానీ ఈరోజు తీవ్ర నిరాశలో ఉన్నారు, తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ అసంతృప్తి, నిరాశ ఆగ్రహంగా మారకముందే కాంగ్రెస్ నాయకులు మేల్కొంటే మంచిదంటనంటేనే యాదవుల తరఫు నుంచి మీకు విన్నవించుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎప్పుడైతే కులగణన చేపట్టాడో ఆ విశ్వాసం మరింత పెరిగింది. అనిల్ కుమార్ యాదవ్కి వెంబడుండి పదవి ఇప్పించాడో మాకున్నటువంటి నమ్మకం ఇంకా ఎక్కువైంది. కానీ మాకున్న జనాభా పద్ధతిలో అత్యధిక కులస్తులైనటువంటి యాదవులకు ఆ ఒక్క పదవి మాకు సరిపోదు. మాకు ఈరోజు ఒకరు అన్ననో తమ్ముడో మంత్రి పదవులు ఉన్నా సరే ఇంకొక అన్ననో తమ్ముడో ఈరోజు నాకు మంత్రి పదవి రావాలంటానండి యాగి చేస్తూ ఉన్నాడు. ఇదే ఫార్ములా మాకు కూడా అన్వయించుకుంటే అనిల్ కుమార్ ఉన్నా సరే అంజన్ కుమార్ కూడా పదవికి అర్హుడు అంటాను మేము చెప్తా ఉన్నాం. తప్పు లేదు, ఒకే కుటుంబానికి 2 ఇచ్చినా అంటానే మా యాదవులు మేము అంగీకారం తెలుపుతా ఉన్నాం మేము. లేదా ఇంకా చాలామంది ఉన్నారు, వజ్రేష్ యాదవ్ ఉన్నాడు, కౌశిక్ యాదవ్ ఉన్నాడు, సీనియర్ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనంటే గుండెలు చింపుకుంటూ రక్తం చిందేదంటే గజ్జి భాస్కర్ యాదవ్ ఉన్నాడు, గడ్డెం శేఖర్ యాదవ్ ఉన్నాడు. పేర్లు తీసుకుంటే చాలామంది యాదవ్లు ఉన్నారు. నాగసీతారాములు యాదవ్ ఉన్నాడు, బిర్లా అలే యాదవ్ గారు ఉన్నారు. మేము ఇంకా కూడా కుర్మలను వేరు చూడటం లేదు. బిర్లా 5వ యాదవ్ ఇచ్చి ఉండాల్సింది మీరు అనొచ్చు కాక
యాదవులకు ఈరోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, అందుకే మేము ఇవ్వటం లేదు. వీళ్ళు ఐదే యాదవ్ ఏం తప్పు చేశాడు మీరు? మేము ఒప్పుకుంటున్నాం కదా. లేదా యాదవులకి ఇవ్వాలి, సంతోషం, మంచి నామినేటర్ పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీగా తీసుకోండి. ఆ తర్వాత మేము చూపించే లాయల్టీని చూడండి. మీరు యాదవులు మంచి చేసినా బాగా గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసినా కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా వాళ్ళకి పదవులు ఇవ్వండి, మీ నాయకత్వాన్ని బలపరచుకోమని కోరుతా ఉన్నాం మేము. ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే మిత్రులారా, అంశాలు అనేకం ఉన్నటువంటాయి. అలాగే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు పొందినటువంటి ఖమ్మంలో, నల్గొండలో ఒక ఉదాహరణ చెప్తాను. నేను కీలకమైన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఖమ్మంలో ఎందుకు అంత మెజార్టీ వచ్చింది? మచ్చా శ్రీనివాస్ యాదవ్, నాగ సీతారాములు అని ఇద్దరు నాయకులు, యాదవ్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంతో కొద్దిగా భేదాభిప్రాయాలు వెళ్ళి ఈరోజు ఈసారి బీఆర్ఎస్ని పక్కకు పెట్టాల్సింది అంటానంటే ఉకుమ్ముడిగా యాదవులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళారు. నల్గొండలో కూడా మాకు సరైన ఆదరణ దొరకడం లేదనే విషయంలో పునికిపించుకొని ఏకాఏకన కాంగ్రెస్ వైపు మళ్ళారు. మీరు గమనించుకోండి, మీరు స్టాటిస్టిక్ ప్రభుత్వం మీ చేతిలో ఉన్న, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, మీరు తెప్పించుకోండి సెన్సస్. కాబట్టి రాబోయే రోజుల్లో యాదవులు కీలక పాత్ర పోషించబోతున్నారు. స్థానిక సంస్థలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను కూడా. మా మద్దతు మీరు కోల్పోవద్దు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. 3, 4 అందరికీ కూడా అకామిడేట్ చేయండి. జనాలు చాలామంది ఉన్నారు, ఆశలు చాలా ఉన్నాయి. మరొకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాజారాం యాదవ్ గారు, అలాగే కృష్ణ గారు, మేకల కృష్ణ యాదవ్ గారు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.